హాయ్ ఫ్రెండ్స్. ఒక ఊర్లో జరిగిన కథ చెబుతాను. ఆలకించండి ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉండేవారు ఫ్రెండ్స్. ముగ్గురు కొడుకులు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి బాగా చదివించారు ఆ కొడుకుల్ని. చదివిస్తే ఈ కొడుకులు పెద్ద సిటీల్లో చదువుకుంటూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముగ్గురు. స్థిరపడిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కోసారి పెళ్ళిళ్ళు చేసేసినాడు వాళ్ళ నాయన. చేసేసిన తర్వాత తండ్రికి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చేతలకే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఆ తండ్రి ఇంకా నా కొడుకులు ఎవరు ఎలాంటి వాళ్ళో కనుక్కుందాం. వాళ్ళలో మంచోళ్ళెవరు, చెడ్డోళ్ళెవరు కనుక్కుందామని చెప్పి తండ్రి ఇంక టౌన్‌కి పోతాడు. టౌన్‌కి పోయి, "నాయనా ఇట్లిట్ల పరిస్థితి నాయనా. హ్మ్. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాస్ అయిపోయినాను. అంతా డబ్బులంతా పోయింది. ఇల్లు గూడా ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఇంగ ఏంది లేదు నా దగ్గర. ఎవరో ఒకరు మీరు నన్ను, మీ అమ్మను, నన్ను ఇద్దరు సాకి సంరక్షణ చేయండి నాయనా ఈ లాస్ట్ స్టేజ్‌లోను" అని తండ్రి పోయి అడుగుతాడు. అడిగితే ఫస్ట్ పెద్ద కొడుకు దగ్గరికి పోతాడు. పెద్ద కొడుకు దగ్గరికి పోతే పెద్ద కొడుకు ఏమంటాడంటే, "నాయనా ఇది మేము మాకొచ్చే జీతానికి, మేము చేసే ఈ దానికి సరిపోతుంది తినేకి, చేసేకి. మేము నిన్ను యావలన్నా పోషించాలా. ఈ టౌన్‌లో బాడుగులు ఇవన్నీ కట్టుకొని మేము చేయాలంటే కాదు. ఎందుకంటే మా అత్త, మామ గూడా వచ్చినారు. వాళ్ళను పోషిస్తాండా. మళ్ళా మిమ్మల్ని పోషించాలంటే ఇబ్బందయితుంది. ఇందులో ఉండేది మా అత్త, మామ ఒక రూమ్‌లో ఉండారు. మేము ఒక రూమ్‌లో ఉండాము. ఇంగ పిల్లోళ్ళకి ఒక రూమ్ ఉంది. ఇంగ మీరు యాడుంటారు? బయటుండాల మీరు. వద్దు బావుండదు. నేను పోషించలేను. నాకు గూడా బరువయితుంది. నాకొచ్చే శాలరీకి సంసారం ఖర్చు ఇప్పటికే భారం అయిపోయింది నాకి. మిమ్మల్ని సాకలేను" అది ఇది అని చెప్తాడు కొడుకు. కొడుకు చెప్పి, "నేను నాతో అయ్యేలేదు నాన్న. మీరెట్లన్నా గానీ నడిపోని దగ్గరికి పోండి. నడిపోడు ఏమన్నా చూసుకుంటాడేమో" అని చెప్తాడు. చెప్పేతలకే సరేలే అని చెప్పి హ్మ్, పోతాడు. పోయి నడిపు కొడుకు దగ్గరికి పోతాడు. నడిపు కొడుకు దగ్గరికి పోయి, "నాయనా ఇట్టిట్లా అయిపోయింది నాయనా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాసొచ్చి నాకి 50,00,00,000 లాసొచ్చి అంతా ఉండే డబ్బు, ఇల్లు అన్నీ వాళ్ళకే ఇచ్చేసినాను. ఇంకేమీ లేదు నా దగ్గర. నేను ఉత్త చేతులుండాను. నన్నెట్లన్నా గానీ మీరు మీ అమ్మను, నన్ను పోషించండి నాయనా" అని పోయి నడిపు కొడుకుని అడుగుతాడు. అడిగేతలకే నడిపు కొడుకు, "చూడు నాయనా, నాకుండేది చిన్న రూము. నేను నాకొచ్చే జీతం గూడా తక్కువ జీతమే. నా భార్యకు, నాకు, నా పిల్లలకు సరిపోతాంది. నిన్ను పోషించలేను నేను" అని చెప్తాడు నడిపు కొడుకు. చెప్పేతలకే అప్పుడు సన్న కొడుకు దగ్గరికి పోతాడు. సన్న కొడుకు దగ్గరికి పోయి, "నాయనా ఇట్టిట్ల పరిస్థితి, ఇట్లా అయిపోయిందంటే" "నాయనా నేను తీసుకోండేది చిన్న గదే. నాకు జీతము తక్కువే. అయినా మీకంటే నాకెవరూ లేరు దైవము. మీ తర్వాతనే నాకు దైవము. మిమ్మల్ని చూసుకుంటే మీ కంట నీరు పెడితే నాకు నా వంశమే నాశనమైపోతుంది. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. మేము తినే దాంట్లో కలవ గంజో ఏదో ఒకటి తాగి మనము నలుగురు జీవిద్దాం. అమ్మను, నాయనను, నా భార్య, నువ్వు. మనం నలుగురు ఉందాం. నాకు పిల్లలు లేరు. మీరే నాకు పిల్లలు. మిమ్మల్ని నేను కడసారి వరకు, మీరు సచ్చేంత వరకు నేను నా కంటి పాపల్లాగా చూసుకుంటాను" అని చెప్పి చిన్న కొడుకు ఉండమని చెప్తాడు. ఉండమని చెప్పేతలకే చిన్న కొడుకు ఇంట్లో ఉంటాడు. చిన్న కొడుకు ఇంట్లో ఉండి ఫోన్ చేస్తాడు కొడుకులిద్దరికి. "నాయనా ఈడుండాను నీ తమ్ముని దగ్గర, రాండి ఇద్దరు రాండి" అని ఇద్దరికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, "చూడు నాయనా, నేను వ్యాపారంలో ఏం దెబ్బతినలే. బిజినెస్‌లో ఏం దెబ్బతినలే. భూములట్లే ఉండాయి. ఇల్లట్లే ఉంది. 50,00,00,000 కూడా నాకు లాభం వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. మీ మనస్తత్వాలు ఎలాంటివి, ఏమి అని మిమ్మల్ని కనుక్కుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగినా. ఎందుకంటే చివరి దశలో నా కొడుకులు ఎవరు మంచోళ్ళు, ఏం కథ, ఎవరికి అప్పచెప్పాలా నా బాధ్యతలు అనే ఉద్దేశంతో మిమ్మల్ని కనుక్కునే దానికోసరానికి నేను అడిగిన. మీ నిజస్వరూపాలు బయటపడినాయి. ఎందుకంటే నా ఆస్తి, నా యావదాస్తి నా కొడుకులకి రాసిచ్చేసి నేను కండ్లు మూయాలనుకుంటాను. మీరు మీ నిజస్వరూపాలు బయటపడినాయి. అందుకు నా చిన్న కొడుకు నాకు నచ్చినాడు.
నా చిన్న కొడుకు నన్ను కడసారి వరకు చూసుకుంటానన్నాడు. నా దగ్గర ఏంది లేదు నాయనా అంటే కూడా, నాయనా మీరే నాకు దేవుళ్ళని చెప్పి అన్నాడు. అందుకు నా కొడుక్కు యావదాస్తి నేను రాసిచ్చేస్తాను. నా కొడుక్కు కాళ్ళకి వాళ్ళు మమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటారు. ఇంక మీరు నా కొడుకులు కాదు. ఎందుకంటే నేను ఎన్నో అష్టకష్టాలు పడి మిమ్మల్ని చదివించినాను. నేను ఎన్నో అగసాట్లు పడి ఎన్నో అప్పులు చేసి మిమ్మల్ని చదివించి ప్రయోజకులను చేసి ఇట్లా చేస్తే చివరి చూపులో చివరి దశలో నన్ను అన్నం పెట్టేకి మాకు బరువు అయిపోయింది. మీరు నాకు బరువు కాలే, నేను మీకు బరువు అయిపోయినాం. తల్లిదండ్రి బరువు అయిపోయినాం. నాయనా తల్లిదండ్రులను చూడలేని వాడు ఇంకెవరిని చూడలేడు, ఎవరిని ప్రేమించలేడు. ఎందుకంటే మమ్మల్ని మీరు ఏ విధంగా చేసినారో మీ కొడుకులు కూడా రేపు పొద్దున మీకు అదే చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి నాయనా. తల్లిదండ్రులు చూసుకుంటే మీకు భోగభాగ్యాలు ఐశ్వర్యాలు కూడా పెరుగుతాయి, వంశవృద్ధి కూడా పెరుగుతుంది, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటే అంతకంటే వాళ్ళకంటే దైవాలు ఎవరూ లేరు. వాళ్ళే బ్రహ్మ, ప్రతి ఒక్క దేవుడు తల్లిదండ్రే. తల్లిదండ్రి తర్వాతే వేరే దైవాలు. వాళ్ళు మనకు ఈ భూమి మీద మనకి ఇది అంతా చూపిస్తుండేది వాళ్ళే మనకు. వాళ్ళు తప్ప ఇంకా వేరే దైవాలు ఏడుండారు? వాళ్ళ పాదాలకు ముక్కిన తర్వాత వేరే దైవాలకు ముక్కల్లా. అంతేగాని తల్లిదండ్రులను గుర్తించండి, తల్లిదండ్రుల విలువ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది జరిగిన కథ ఫ్రెండ్స్, జరిగిన కథ మీకు చెబుతున్నాను. ఎవరన్నా తల్లిదండ్రులను చూడనోళ్ళు ఉంటే ఇది చూసి తల్లిదండ్రులను చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళను చూసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ కంట కన్నీరు పెడితే మనం నాశనమైపోతాం, మనం బొట్టుకు కూడా తరంగాం. అది ఖచ్చితంగా వాస్తవము. తల్లిదండ్రులు ఏ పొద్దు కన్నీరు పెడతారో ఆ పొద్దు మనం నాశనం అని ఆ రోజే గ్రహించాల. అది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అందరూ తెలుసుకోవాలా, తల్లిదండ్రులు చూడనోళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టినాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.